నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్. కే గిరేందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. అందరికీ శుభ ఆదివారం, హ్యాపీ సండే. మన ఇండియాలో ఉన్న వారికి అయితే అందరికీ గుడ్ మార్నింగ్, అమెరికాలో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ప్రస్తుతం 19వ తారీఖు 1/2025 ఆదివారం. వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రతిరోజు ఉదయం ఈ లైవ్లో 6 న్యూస్ పేపర్లు అయితే చదువుతున్నాము. ఈరోజు కొంత లైవ్ ద్వారా పూర్తిగా చదవని సందర్భంలో మళ్ళొక్కసారి ఈ పేపర్ను చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ఆ బ్యాటరీలు వస్తే ఈవీలు అగ్గువకే, సోడియం అయాన్, మెగ్నీషియం కాథోడ్ బ్యాటరీల కోసం ముమ్మర ప్రయోగాలు. అంటే ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనే మామూలుగా బ్యాటరీలతో నడుస్తుంటాయి కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే బ్యాటరీ రేట్ల వల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఒక అంశం ఇస్తున్నారు. తగ్గనున్న ఉత్పత్తి ఖర్చులు. ప్రస్తుతం ఈవీ బ్యాటరీలలో ఖరీదైన లిథియం వాడకం. మన దేశంలో పరిమితంగా లభిస్తున్న లిథియం, దాని ప్లేస్లో తక్కువ ఖర్చుతో సోడియం వాడే ప్రయత్నాలు. సోడియం బ్యాటరీలతో సేఫ్టీ, స్టోరేజ్ ఎక్కువే. పావు గంటలో ఫుల్ ఛార్జింగ్ అయ్యే సిస్టమ్ రెడీ. యూనివర్సల్ ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టమ్ తెచ్చిన క్లీన్ ఎలక్ట్రికల్ సంస్థ. అంటే ఇక్కడ ఒక బ్యాటరీలకి రేట్ తగ్గేటువంటి ఒక అవకాశం ఉన్నట్టు, దీనివల్ల మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తగ్గే అవకాశం ఉన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు ఇక్కడ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బడే దామోదర్ మృతి అని ఇస్తున్నారు. మావోయిస్టు తెలంగాణ సెక్రటరీ మరణించారని ప్రకటించిన పార్టీ. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో గడిపిన నేత. ఎన్కౌంటర్లో ఆయనతో పాటు 18 మంది మృతి. దామోదర్పై ₹50 లక్షల రివార్డ్, 70కి పైగా కేసులు. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి గ్రామం అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి నక్సల్స్ ఎవరైతే మావోయిస్టు ప్రధాన నాయకుడు ఉన్నాడో అతను చనిపోయినటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఫార్ములా ఈ రేస్తో వచ్చిన లాభం ఎంత అని ఇక్కడ ఇస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో గ్రీన్కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్ను శనివారం విచారించింది అంటూ గత ప్రభుత్వంలో ఈ ఫార్ములా కేసు సందర్భంగా దీనివల్ల ఏమైనా లాభాలు వచ్చాయి, ఎంత వచ్చింది అన్నట్టుగా ఇక్కడ అడిగినట్టయితే తెలుస్తుంది. అలాగే కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి అని ఇస్తున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలోని లాల్ బహదూర్ సదన్ ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారుపై రాళ్లు విసిరిన వీడియోను ఆప్ రిలీజ్ చేసిందంటే ఇక్కడ ఇస్తున్నారు. ఉగాది నుంచి గద్దర్ అవార్డులను ఇస్తున్నారు. ఉగాది పండుగ నుంచి గద్దర్ అవార్డులు అందజేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు సంబంధించి కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు అంటూ అయితే గతంలో ఉన్నటువంటి నంది అవార్డులని గద్దర్ అవార్డులుగా, గద్దర్ పురస్కారాలుగా ఇస్తున్న సందర్భం తెలిసింది. ఈ సందర్భంగా అన్నట్టు తెలుస్తుంది. జైస్వాల్కు పిలుపు, సిరాజ్పై వేటు అని ఇస్తున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియా వన్డే టీం నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ సిరాజ్పై వేటు వేసిన సెలెక్టర్లు మహమ్మద్ షమీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారు. అంటే ఇక్కడ క్రికెట్ గురించి ఒక అంశం ఇస్తున్నారు. అయితే దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత సపోర్ట్ చేయాలని. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్కి మానిటైజేషన్ ఉంది, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయింది. ధన్యవాదాలు. ₹3,500 కోట్లతో ఏఐ డాటా సెంటర్ అని ఇస్తున్నారు. హైదరాబాద్లోని మీర్ ఖాన్ పేటలో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్టీటీ గ్లోబల్ డేటా కంపెనీ సెంటర్ కంపెనీ ఒప్పందం అని ఇక్కడ ఇస్తున్నారు. ప్రస్తుతం మన సీఎం గారు అలాగే మంత్రులు ఇంకా కొంత అధికారులు ఇతర సింగపూర్ దేశంలో ఉన్న సందర్భాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సింగపూర్ మంత్రి గ్రేస్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఇస్తున్నారు. సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు పెట్టేందుకు పలు కంపెనీలు రెడీ. పరిశీలన కోసం ఈ ఏడాది చివరిలో రాష్ట్రానికి రాక. ఎస్ఎస్ఐఏ ప్రతినిధులతో చర్చించిన మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. సింగపూర్ మంత్రి గ్రేస్ మూసీ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కలిసి పనిచేసేందుకు ఓకే అంటే ఇక్కడ ఒక అంశాన్ని ప్రధాన అంశం ఇస్తున్నారు. అలాగే అర్హులందరికీ రేషన్ కార్డులు అంటే ఇక్కడ మంత్రులు ఉన్నటువంటి ఒక ఫోటో వారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటాం. మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు. పంచాయతీలకు పంపింది తుది జాబితా కాదు. పేర్లు రానోళ్లు ఎవరు ఆందోళన చెందొద్దు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు అందిస్తాం. మహిళల బ్యాంకు ఖాతాల్లోనే ఆత్మీయ భరోసా సాయం. ఈ నెల 26 నుంచి 4 స్కీమ్స్ అమలు చేస్తామని వెల్లడి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ జనవరి నెలలో పెద్ద ఎత్తున కొన్ని స్కీమ్స్ ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా 4 స్కీమ్స్ ప్రారంభమవుతాయన్నట్టుగా. అలాగే
ఎవరైతే ఆ రేషన్ కార్డులకు సంబంధించిన ఎవరైతే కొన్ని డౌట్లు ఉన్నాయో దాని గురించి ఇక్కడ మంత్రులను అంశాన్ని ఇస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు ఇవి అని ఇస్తున్నారు. కులగణన సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులు 6,68,309. మీ సేవ ఈపీడీఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు 12,07,895 అని ఇస్తున్నారు. మొత్తం అప్లికేషన్లు 18,76,204 అంటే దాదాపు 19 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లు 12 లక్షలకు పైన అని ఇస్తున్నారు. ఈ రకంగా దాదాపు ఒక 19 లక్షల వరకు అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి అంశం అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. అందరి ముందు బ్యాంకులో రైతు ఆత్మహత్య అని ఇస్తున్నారు. మనం ఇది నిన్న పెద్ద ఎత్తున అందరం సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా చూడడం జరిగింది. అందరి ముందు బ్యాంకులో రైతు ఆత్మహత్య అని ఇస్తున్నారు. ఇది ఒక దురదృష్టమైనటువంటి బాధాకరమైనటువంటి ఘటన. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. మార్టిగేజ్ లోన్ చెల్లించాలని బ్యాంక్ సిబ్బంది వేధింపులు. బ్యాంకులోనే పురుగు మందు తాగిన జాదవ్ అని ఇస్తున్నారు. అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపిండు, తమ్ముడి ఘాతకం. మెదక్ జిల్లాలో దారుణం అంటూ మరొక అంశం. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య, చెరువులోకి దూకి బలవన్మరణం. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో విషాదం అంటూ ఇక్కడ దాదాపుగా 3 చనిపోయిన అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇస్తున్నారు. ఇక్కడ సైబర్ మోసాలపై రోజుకు 3,000కు పైగా కాల్స్ అని ఇస్తున్నారు. రూపాయలు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు లూటీ అని ఇస్తున్నారు. రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్. 63 మంది పోలీసులతో కాల్ సెంటర్ ఆపరేషన్స్. హెల్ప్ లైన్ నంబర్ 1930 అంటే 1930కు ఫిర్యాదులు. వెల్లువ శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 3,900 కాల్స్. గడిచిన 21 నెలల్లో సుమారు 5 లక్షల కాల్స్. రూపాయలు 391 కోట్ల ఫ్రీజ్. గోల్డెన్ అవర్లో ఫిర్యాదులు చేస్తేనే డబ్బు సేఫ్ అని ఇస్తున్నారు. ఎవరికైతే మనకి ఆన్లైన్ ద్వారా మనం డబ్బులు మోసపోతామో, ఇటు వాట్సాప్ల ద్వారా లింకులు వచ్చేటటువంటి కానీ అనేక రకాలుగా మోసపోతున్నామో, ఇలాంటి వాటి పట్ల ఎప్పుడైతే మనకు డబ్బులు పోతాయో వెంటనే వితిన్ 1 అవర్ వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు వెంటనే మనం పోలీస్ వాళ్ళకి సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మన డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ తెలుస్తుంది. ఇదే గోల్డెన్ అవర్ అంటే ఇదే. మామూలుగా ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా ఒక గోల్డెన్ అవర్ అనేది వితిన్ 1 అవర్ వితిన్ హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్తే బతికే అవకాశం ఉందంటారు. అలాగే మన ఏదైతే డబ్బులు ఆన్లైన్ ద్వారా పోయినటువంటి డబ్బులు కూడా ఆ రకంగా తొందరలో కంప్లైంట్ చేస్తే వచ్చే ఉన్నట్టు ఇక్కడ మనకు చెప్తున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లో జరగాలని ఇక్కడ హరీష్ రావు గారు అంటున్నారు. కుల గణన లిస్టు ప్రకారం ఇచ్చుడేంది హరీష్ రావు. ప్రజాపాలన మీ సేవ దరఖాస్తులను పరిశీలించాలి. గతంలోని రూల్స్ని సవరించకుండా ఇస్తే పేదలు నష్టపోతారని వ్యాఖ్య అంటే ఇక్కడ హరీష్ రావు గారు మాజీ మంత్రి అన్నటువంటి ఒక ప్రధాన అంశాన్ని ఇస్తున్నారు. ఇది ఈరోజు మనకి వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. అలాగే మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అయితే నా యూట్యూబ్ ఛానల్ కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నవ తెలంగాణ ఈ 6 పత్రికలు అయితే చదువుతున్నాను. కాబట్టి ఎవరైనా మీరు లైవ్ ద్వారా వినాలనుకుంటే ఆ 7 గంటలకి మన ఇండియా సమయం ప్రకారం 7 గంటలకి, అమెరికాలో ఉన్న వాళ్ళకైతే రాత్రి 8:30కి అయితే లైవ్ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి